యాహ్! ఇందులో 8వ శ్లోకంలో చెప్తుందంటే మన దగ్గర గొప్ప గొప్ప వీరులు, అరుదులు, మహారథులు ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప వాళ్ళేను. వాళ్ళందరూ మన దగ్గర ఉండడం వలన మనము యుద్ధంలో విజయం సాధించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అని చెప్తూ వీళ్ళ పేర్లు చెప్తున్నాడన్నమాట. భీష్ముడి గురించి, కర్ణుడి గురించి, కృపాచార్యుడి గురించి, అలాగే ద్రోణాచార్యుడి గురించి, వీళ్ళందరి గురించి చెప్తా ఉన్నాడు. అందులో అశ్వత్థామ, కర్ణుడు, సారుడు, ఆయన కుమారుడు భూరిశ్రవుడు గురించి చెప్తున్నారు. ఇందులో అలాగే తర్వాత ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరే కాకుండా నా కొరకు జీవితాలను త్యాగం చేసేటువంటి వ్యక్తులు అనేక మంది, అంటే అక్కడ అక్షౌహిణులు ఉన్నారు కాబట్టి అనేక మంది నా కొరకు జీవితాలను త్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా యుద్ధం నాశనం చేస్తారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాగే ఏం చెప్తున్నాడు అంటే మనము అపరిమితంగా ఉంది. అంటే ఆయన ఉద్దేశం వాళ్ళది 11 అక్షౌహిణులు, పాండవుల దగ్గర 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. దానిని ఆయన ఆధారంగా చేసుకొని మన యొక్క బలం చాలా పెద్దగా ఉంది, మన సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, లేదు. కానీ ఎప్పుడు కూడా మనకు సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి భీష్ముడిని మనము కాపాడుకుంటూ వచ్చినట్లయితే, ఆయన చుట్టూతా ఉండి మీరు యుద్ధం చేస్తూ కాపాడుకుంటూ వచ్చినట్లయితే విజయం మనకే ఉంటుంది అని కూడా చెప్తున్నాడు అనమాట. అలాగే భీష్ముని చుట్టూతా అందరూ ఉండి కాపాడుతూ ఉండండి అంటూ మళ్ళీ రెండో పదంగా ఏం చెప్తున్నా, రెండో మాటగా అక్కడ పాండవుల యొక్క సైన్యంలో భీముడి యొక్క రక్షణలో సైన్యం కొనసాగుతుంది అని చెప్తున్నాడు. పాండవుల యొక్క సైన్యానికి సర్వజ్ఞాధ్యక్షుడు వచ్చేసి దుష్టమునుడు, ద్రౌపది వాళ్ళ సర్వ సైన్యాధ్యక్షుడు. కానీ సావిత్రి గారు, జ్యోతి గారు వచ్చారు. ఓకే ఓకే సార్. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. మేడం చెప్తున్నారు కదా, పర్వాలేదు, అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. లేదు లేదు, మీరు రాదని మేమేదో చేస్తున్నాం. కొంచెం ఫోన్ చేస్తే తీయలేదని చెప్పి అందాక మొదలు పెడదాము జస్ట్ అని చెప్పి మొదలుపెట్టు. ఓకే, ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సార్ అయితే అప్పుడు చెప్పింది మళ్ళా చెప్పాలా సార్? ఫస్ట్ నుంచి శ్లోకాలు చదవాలా? అక్కర్లే, ఊరికి బ్రీఫ్గా చెప్పండి అంతే. మళ్ళీ వారం అయింది కదా, ఒకసారి రిఫ్రెష్ చేస్తారు. ఓకే సార్. అయితే 11th శ్లోకం మేడం చెప్తా ఉన్నారు. 11th శ్లోకం. అన్యేషు చ సర్వేషు యథా భాగవమస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. దుర్యోధనుడికి ఇక్కడ తెలుసు అనమాట, భీష్ముడిని రక్షిస్తే తను భీష్ముడే తనకు విజయాన్ని తెచ్చిపెడతారు అని చెప్పి, అందుకోసం భీష్ముడిని రక్షించమని చెప్పి ఆయన ఈ శ్లోకంలో ఎవరెవరి ప్లేస్ లో వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళ యుద్ధం చేస్తూ భీష్ముడిని కూడా రక్షించండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. భీష్ముడిని ఎందుకు రక్షించమని చెప్తున్నారు అని అంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము దీని గురించి. ఆయన చాలా ఆయన రథులకు, అతి మహారథులకు ఇంకా మహామహారథి అన్నట్టు అనమాట భీష్మాచార్యులు. అయినా కూడా ఆయన ఎందుకు రక్షించమని చెప్పారు మనకి దుర్యోధనుడు అని అంటే,
ఎవరైనా ఆ, ఆయన ముందరికి ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా అండ్ శిఖండి వచ్చినా ఆయన వచ్చి ఆ అస్త్ర సన్యాసం చేస్తారు కాబట్టి ఆ ఆ విషయము దుర్యోధనుడికి తెలుసు కాబట్టి అక్కడ ఎదురు సైన్యంలో శిఖండి ఉన్నాడు కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగా అందరికీ ఆ ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం కదా, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మనం అన్ని మనం గెస్ చేసి పెట్టుకునేవన్నీ మనం చెప్తాం కదా, ఇలా వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఇలా మాట్లాడు అలా మాట్లాడని అట్లా అన్నట్టు ఆజ్ఞలన్నీ వాళ్ళ వాళ్ళ సేనకి జారీ చేస్తా ఉన్నాడు అనమాట. ఒకవైపు జారీ చేస్తూ తన భయాన్ని కూడా దాంట్లో కలిపి ఉన్నదనమాట. అది వచ్చి భీష్ముడు గ్రహిస్తాడు. అది మనకి నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. తస్య సంజ్ఞయన్ హర్షన్ కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోక్షై సంకంధద్మౌర్ ప్రతాపవాన్. ఇక్కడ భీష్మ పితామహుడు వచ్చి కురు వృద్ధ అంటే కురు వంశంలో వృద్ధ పితామహుడు అన్నట్టు ఇక్కడ సంబోధించారనమాట. పితామహ ఎప్పుడు భీష్ముడిని మనము భీష్ముడు అనే ఏకవచనంతో ఎప్పుడు పిల్లమనమాట. మనం ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా భీష్ముడు అని చెప్పేది ఉండదు, భీష్మ పితామహుడు అనే చెప్తామన్నమాట. ఎందుకంటే ఆయన మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే ఒకే ఒక మనిషి అన్నమాట. కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం అనేది మాటల్లో కూడా ఉండాలి. ఇక్కడ కౌరవుల వైపు వచ్చి ఈయనే పెద్ద కాబట్టి ఫస్ట్ ఈయన శంఖాన్ని ఊది తన దుర్యోధనుడి యొక్క సంశయాలు, తన మైండ్ లో ఉన్న ఆ భయాన్ని అంతా తొలగించేటట్లు సింహనాదం లాగా, అంటే సింహనాదం చేస్తే చాలా కిలోమీటర్లు వినిపిస్తుంది కదా, అలా అంత సౌండ్ తోని ధ్వని చేస్తూ మనకి శంఖాన్ని పూరించారనమాట. ఎవరు? కురువృద్ధుడైనటువంటి మన భీష్మ పితామహుడు. 13వ శ్లోకానికి వెళ్ళిపోదాము. తతశంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. తతశంకాశ్చ భేర్యశ్చ, శంఖాలు ఒకవైపు శంఖాలు పూరిస్తా ఉన్నారు. పణవానక గోముఖాః అంటే గోముఖాలు అని చెప్పి అప్పుడు యుద్ధంలోని వచ్చిన వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి అన్నట్టు అప్పుడు వాళ్ళు రెడీ అవుతారు అన్నట్టు తప్పెట్లు మనకి ఇప్పట్లో చెప్పాలంటే గోముఖాలు అంటే ఇట్లా పాత సినిమాల్లో మీరు చూసినట్లయితే 2 గుమ్మం దగ్గర ఇద్దరు ఉండి హాఫ్ రౌండ్ వరకు వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది, దాన్ని గోముఖం అని అంటారు అనమాట. ఇప్పుడు మనకి అవి లేవు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు అనమాట. అది కూడా దాంట్లోంచి కూడా సౌండ్లు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. అట్లాంటి తప్పెట్లు, మళ్ళా గోముఖాలు, వీటన్నిటిని ఆయన శంఖం పూరించిన వెంటనే ఆ సౌండ్ కి అందరూ అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అవ్వడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. మొత్తం యుద్ధంలోని మిగిలిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ గోముఖాలు ఊదేదానికి కొంచెం మంది ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ సైన్యంలోనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ తప్పెట్లు, మళ్ళా వచ్చి గోముఖాలు కూడా ఊదు కొమ్మలు అని కూడా అంటారన్నమాట. వీటిని వాటిని ఊది అందరిలోనూ ఉత్సాహం, నేను రెడీ అంటే నేను రెడీ, నేను రెడీ అన్నట్టు ఆ ఒక ఉత్సాహాన్ని కొమ్ము బోర్లు అంటారు. అదే సార్, అది ఇట్లా పెట్టుకున్న కొమ్ము ఉంటుంది కదా, జెమిని ఇది వచ్చినప్పుడు వస్తుంది, అది ఇట్లా వస్తుంది, ఇది వచ్చి హాఫ్ రౌండ్ ఇక్కడ వరకు ఉంటుందా? ఇక్కడ వరకు వస్తుంది. అలాంటివి ఉండే పాత సినిమాలో ఎవరు చూసినా మీకు అది వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర వస్తుంది.
అవి మరి ఎక్కువ ఉండేవన్నమాట. అది అది అంటే అందరూ రెడీ అని చెప్పడానికి ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటున్నారన్నమాట. తతశంకా తస్య సంజ్ఞయన్ హర్షన్ అదైపోయింది. 13వది తతశంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. అదనమాట. అందరూ ఒకరిని ఒకరు దిక్కులు పెక్కటిల్లేంత శబ్దం వచ్చేటట్లు అన్నమాట. ఇప్పుడు మనం కూడా చూడండి, చాలా హ్యాపీగా ఉన్నప్పుడు హుర్రే అని హ్యాపీగా ఉన్నప్పుడు అరుస్తాము. ఒక జైంట్ వీల్ ఎక్కినప్పుడు అట్లంతా అంటే అరిస్తే మన లోపల ఉన్న భయం కానీ లేదంటే ఒక ఫీలింగ్స్ అనేవి బయటకు వచ్చి ఇంకా ఉత్సాహాన్ని పొందుతాం అనమాట. అందుకోసమని ఆ సౌండ్స్, వైబ్రేషన్స్, అరుపులు అవన్నీ కూడా మనకి తెలియకుండానే ఆ క్షణంలో అలా జరుగుతూ ఉంటది అనమాట. మనకి ఆ శబ్దంలో అన్ని రకాల ఫీలింగ్స్ అనేది కూడా మనకి కనపడుతున్నాయి అన్నమాట. ఓకే, దీనికి ఏమైనా యాడ్ చేస్తారా సార్? చెప్పండి చెప్పండి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ పదద్మతుః. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ పదద్మతుః. సార్ ధర్మం గురించి చెప్తానన్నారు కదా, అది ఏమైనా అది లాస్ట్ లో పెట్టుకుంటామా సార్? ఫస్ట్ శ్లోకము అది కూడా ధర్మక్షేత్ర కురుక్షేత్ర దాని గురించి కదా లాస్ట్ లో చెప్తాను. అదండి. మనం 14వ శ్లోకం తాత్పర్యం అయితే ఏమంటే శ్వేతవర్ణం అంటే వైట్ కలర్ అండి. తెల్లని గుర్రాలతో గొప్ప రథమునందు కూర్చొని కృష్ణుడు అర్జునుడు తమ తమ శంఖాలను పూరించెను. ఇది దీనికి మీనింగ్ అన్నమాట. తతశ్వేతై హయైర్యుక్తే అంటే తెలుపు రంగుతో ఉన్నది అన్నమాట. మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ, మాధవుడు అయినటువంటి కృష్ణుడు, పాండవుడు వారి శంఖాలను దివ్య శంఖాలను పూరించారు అన్నట్టు అనమాట. ఇక్కడ మనం శంఖాలను గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏమంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు అర్జునుడు ఆ రథం ఎక్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు నరనారాయణ రూపంలో ఉన్నారంట. నరుడు ఎవరు? అర్జునుడు. నారాయణుడు శ్రీకృష్ణుడు. నరనారాయణ రూపంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ 4 గుర్రాలు అంటే తెల్లని 4 గుర్రాలు దానికి కట్టి ఉన్నాయన్నమాట. ఆ 4 గుర్రాలు కూడా ఎలా ఉన్నాయి? శ్వేతైర్ అంటే తెలుపు రంగులో ఉన్నది. తెలుపు రంగు దేనికి గుర్తు? సత్వగుణానికి గుర్తు అనమాట. ధర్మాన్ని ప్రతిబింబించేదే తెలుపు రంగు అనమాట. సత్వగుణానికి తెలుపు రంగు గుర్తు కాబట్టి అంటే వాళ్ళు అలా వచ్చారు అని అంటే వాళ్ళ వైపు ధర్మం ఉంది అని చెప్పి ఒక అర్థంగా తీసుకోవచ్చు. అండ్ కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది, అండ్ ధర్మం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. దాని గురించి మనం ఫస్ట్ రోజే డిస్కస్ చేసుకున్నామండి. అది కూడా చాలా మంచి వర్డ్ అనమాట. దాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఆయన ఎక్కడుంటారో అక్కడే ధర్మం అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, మనకి ముందు 4-5 శ్లోకాల్లో ఈ శ్లోకం చెప్పక ముందు ఫస్ట్లో పాండవ సేన వాళ్ళ గురించి, ధృష్టద్యుమ్నుడు వీళ్ళందరి గురించి వర్ణించి చెప్తారు. దాని తర్వాత దుర్యోధనుడు తను ఆ విధంగా చెప్పటం వల్ల బలహీనమైనటువంటి పరిస్థితిని చెప్తున్నాడేమో అని ఒకసారి ఆయనకు అనుమానించి మళ్ళీ మన వైపు కూడా
దానికి తగ్గట్లు అందరూ గొప్ప గొప్ప వీరులు ఉన్నారు అని ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు ఈ విధంగా గొప్ప గొప్ప వాళ్ళ వైపునున్న వీరుల గురించి, అందరి గురించి, అతిరథుల మహారథుల గురించి ఆయన చెబుతూ దుర్యోధనుడు మనం ఏం తక్కువ లేదు, మనకు వాళ్ళకి పాండవులకి 7 అశ్వానుల సైన్యం ఉంటే కౌరవులకి 11 అశ్వానుల సైన్యం ఉంటుంది. కాబట్టి సైన్యపరంగా చూసుకున్న వాళ్ళ యొక్క ప్రావీణ్యము, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసుకున్నా కూడా మనం అందరం దేంట్లో తక్కువ కాదు. పైగా ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఈ సైన్యం వీళ్ళందరూ కూడా నా కోసం ప్రాణాలైనా వదిలేయటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు చెప్తాడు. ఇది ధృతరాష్ట్రుడికి సంజయుడు అప్పుడు మనం ఎట్లయితే ఇప్పుడు రోజుల్లో వీడియో చూసి చెప్తా ఉన్నాము, మనం అక్కడ ఉంటే ఇక్కడ వీడియోలో మన వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాము, ఆ రోజుల్లో ఆయన ఒక అద్దంలో ఈ మొత్తం ఆయనకు ఆ శక్తిని ఇస్తారు సంజయుడికి. నువ్వు ఈ కురుక్షేత్రంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నా కళ్ళు కనపడవు, నేను ఇక్కడి నుంచి రాలేను, మరి అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది నాకు ఎలా తెలుస్తుంది అంటే వ్యాసుడు కదా ఈ అవకాశం ఇచ్చేది. జ్యోతి అవును సార్, వ్యాస మహర్షి ఈయనకి ఆ వరం ఇస్తాడు, ఈ యుద్ధం అయ్యేంత వరకు సంజయుడు నీకు దీని గురించి చెప్తాడు చూసి అక్కడ అని చెప్పని. దాంతో ధృతరాష్ట్రుడు అడుగుతాడు, సరే ఇప్పుడు మా వైపు గురించి చెప్పావు బాగానే ఉంది, శంఖం ఊదటం, భీష్ముడు వీళ్ళందరూ ఎంత ఉత్సాహంతో ఉద్రేకంతో అందరూ వాళ్ళ యొక్క వాయిద్యాలు, తప్పెట్లు, మన పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి చూడండి, డోల్ పెద్ద పెద్ద డోల్స్ ఉంటాయి అవి. ఇది ఇప్పుడు సినిమాల్లో అయితే చిరంజీవి వాళ్ళ కొడుకు యాక్ట్ చేశాడు కాలభైరవ, ఆ దాంట్లో వస్తుంది సార్ ఆ డ్రమ్స్. ఓకే, అవి ఇట్లా వాళ్ళ దగ్గర కొమ్ము బోర్లు ఇవన్నీ అప్పట్లో ఉన్న రకరకాలైనటువంటి శబ్దాన్ని చేసే వాయిద్యాలన్నీను అందరూ వాయించడం మొదలుపెట్టారు. అంటే ఒక విధమైన ఉద్రేకాన్ని, ప్రేరణని ఆ ఉన్న వాళ్ళలో తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఉద్యమాలు చేసేటప్పుడు పాటలు పాడతారు, ఆ పాటలు ప్రత్యేకంగా రాయించి ప్రాక్టీస్ చేసి దాన్ని రికార్డ్ చేసి ప్రజల్లోకి వదులుతారు. ఎందుకంటే ఇది నేను ఆంధ్ర తెలంగాణ 1969, 73 ఉద్యమాలు వచ్చినప్పుడు మేము చేయించాం అవన్నీ కూర్చొని. అట్లా అంటే ఆ పాటలు వినేటప్పుడు ఒక విధంగా తెలంగాణ ఉద్యమంలో అంత హైప్ వచ్చిందంటే ఈ పాటలే కారణం 50%. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళకి కురుక్షేత్రంలో ఆ యుద్ధ వాతావరణంలో వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆ ఉద్రేకాన్ని తెప్పించడం కోసం ఈ శబ్దాలు ఇవన్నీ చేస్తూ ఈ శంఖాలు ఇవన్నీ ఊపుతారనమాట. శంఖనాదం అనే దాని గురించి, సింహనాదం అనే దాని గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అప్పుడు ఇప్పుడు అయిన తర్వాత ధృతరాష్ట్రుడు అడుగుతాడు, సరే నువ్వు మా వైపు వాళ్ళ సంగతి చెప్పావు, పాండవుల యొక్క ఏ విధంగా తయారై ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారో అది కూడా చెప్పు అని అడుగుతాడు సంజయుడిని. అక్కడి నుంచి మనకి 14వ శ్లోకం మొదలవుతుంది. జ్యోతి. అదే సార్, ఈవెన్ మనము ఇన్స్పిరేషనల్ సాంగ్స్ విన్నప్పుడు కూడా మన యొక్క లోపల ఉండే బాధ అంతా పోయి ఆ సౌండ్, ఆ పవర్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని కూడా యుద్ధంలోని అట్లా ఉపయోగించుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. నేను ఒక దగ్గర చదివాను సార్, అది అంటే వెంటనే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన వెంటనే కాకుండా భగవద్గీత ఒక 10 days తర్వాత, అంటే భీష్మమిత్ పితామహుడు పడిపోతాడంట. పడిపోయినప్పుడు ధృతరాష్ట్రుడు వచ్చి బాగా చాలా ఏమైంది, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అన్నట్టు చాలా తాపత్రయపడితే అప్పుడు వ్యాస మహర్షి తను ఇచ్చారు. కాబట్టి 10 days తర్వాత టెలికాస్ట్ అన్నట్టు నేను ఒక దగ్గర చదివాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. అదే దాని గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు మీరు అడిగారు సార్ ఎవరు. మనకు అదే ఎప్పుడు మన గీత మొదలు ఆ విషాద యోగం దగ్గర నుంచి మనకు మొదలైపోయింది. అప్పటి నుంచే ధృతరాష్ట్రుడు అడగటం, ఈయన సంజయుడు చెప్పడం ఇదంతా అక్కడికి day 1 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అప్పుడు అది కరెక్ట్ కాదంటారు. అంటే ఎవరు మన ఇది తప్పు ఇది రైట్ అని మనం చెప్పొద్దు. అందుకోసమే నేను కూడా అంటే నాకు కరెక్ట్ ఏదనిపిస్తుందో, అంటే మెజారిటీ పోర్షన్ ఏదుందో
దాన్ని మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. అంతే అంతే చాలా చాలా వేరియస్ యాంగిల్స్ చాలా ఉన్నాయి అవును. దాంట్లో. యా, యా. ప్రతి దాంట్లోని అలాగే కనిపిస్తున్నాయి. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో, ఎక్కువ మంది ఏది చెప్తున్నారో దాన్ని మాత్రమే ఎస్ తీసుకొని అంతే చెప్పాను. అది ఆ విధంగా మనకి 14 శ్లోకాల వరకు ఇంతవరకు జరిగినది మనకి ఈ 14వ శ్లోకంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు కృష్ణార్జునుడు వచ్చిన ఆయన రథం గురించి కూడా మనము తెలుసుకోవాలి సార్. ఆయన రథము ఎలా వచ్చింది, ఆయన గాంధీవం ఎలా వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అర్జునుడికి ఈ దివ్య రథము అండ్ గాంధీవము పూర్వం ఖాండవ దహనానికి మెచ్చి అగ్నిదేవుడు వర్ణదేవుడు సహాయంతో అర్జునుడికి ప్రసాదిస్తాడనమాట. అసలు ఈ ఖాండవ వన దహనము అనేది కూడా మనము కొంచెము తెలుసుకుందాము. ఈ ఖాండవ వనం అనేది యమునా నది దగ్గరలో ఉందన్నమాట. ఒకసారి అర్జునుడు అండ్ కృష్ణుడు సేద తీరడం కోసమని కృష్ణుడు అర్జునుడు ఖాండవ వనానికి వస్తారు. వేసవి కాలంలో బాగా వేసవిగా ఉంటది. ఆ వేసవి కాలంలో సేద తీర్చుకుందాము అన్నట్టు అర్జునుడిని తీసుకొని కృష్ణుడు ఖాండవ వనానికి వస్తారనమాట. అదే మన రిలాక్స్ అవటానికి రిలాక్స్ అవ్వడానికి అన్నట్టు అనమాట. అక్కడికి వస్తే అక్కడ వచ్చి సేద తీరుతున్నప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఒక ఆయన వస్తారనమాట. వచ్చి బాగా బక్క చిక్కిపోయి బాగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు అట్లా వచ్చి మీరు నన్ను కాపాడాలి, మీరొక్కరే నన్ను కాపాడగలరు అని చెప్పి వాళ్ళని అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు కూడా నీకేం కావాలి చెప్పు, మేము కాపాడుతాము, నీకేం కావాలి అన్నట్టు అర్జునుడు కృష్ణుడు అడుగుతారనమాట. అలా కాదు, మీరు నాకు వరం ఇస్తే అప్పుడు నేను చెప్తాను ఏం కావాలి అని చెప్పి అడిగితే అప్పుడు ఒక వరం అడిగినప్పుడు వరం ఇస్తారనమాట. ఆయన మామూలుగా వాళ్ళు క్షత్రియుల యొక్క ధర్మం ఏమిటి అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా బ్రాహ్మణులకు హెల్ప్ చెయ్యాలన్నమాట. వాళ్ళు ఈవెన్ వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నా అజ్ఞాతవాసంలో ఉన్నా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి తిండి లేకపోయినా కూడా వాళ్ళ ధర్మం ఏమిటంటే బ్రాహ్మణులకి సహాయం చేయాలి. కోరి వచ్చిన బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి ఏం కావాలి అని అడుగుతారనమాట. అప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఆయన అగ్నిదేవుడిగా మారి అప్పుడు తను బాధని చెప్పుకుంటాడు అనమాట. నేను ఈ ఖాండవనాన్ని మొత్తము తినాలి అని అడుగుతారనమాట. తినాలి అని చాలా సార్లు ప్రయత్నించాను, అయినా కూడా నన్ను ఇంద్రుడు తన ఆప్తమిత్రుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను ఈ ఖాండవనాన్ని తిననీయట్లేదు అని చెప్పి చెప్తారనమాట. ఈ వనంలోని ఇంద్రుడి యొక్క స్నేహితుడైనటువంటి తక్షకుడు అనే సర్పరాజు ఉంటాడు అనమాట. అందువలన నాకు వచ్చి నన్ను ఈ ఖాండవనాన్ని నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇంద్రుడు నన్ను బాగా ఎక్కువ వర్షం కురిపించి ఆపేస్తున్నాడు, కాబట్టి నేను తినలేకపోతున్నాను అని చెప్పి చెప్తారు. సరే, ఇంత పెద్ద వనము ఖాండవ వనం అంటే అన్ని దేవతా వృక్షాలు, అన్ని చాలా చాలా మహిమాన్విత వృక్షాలు, చాలా దట్టమైన అడవి అనమాట. ఇంత పెద్ద అడవిని నువ్వు తినాలనుకుంటున్నావు కదా, ఇది కరెక్టేనా అసలుకి? ఎంత అగ్నిదేవుడు అయితే మాత్రము ఇలా చెయ్యొచ్చా నువ్వు అని చెప్పి అర్జునుడు అడుగుతాడు అనమాట. అప్పుడు తన బాధని తను చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. అగ్నిదేవుడు ఇలా చెప్తున్నాడు అనమాట. అగ్నిదేవుడికి కూడా నాకు కూడా తినాలని లేదు, కానీ నేను ఈ ఖాండవనాన్ని తింటేనే నాకు వచ్చిన ఈ అజీర్ణం అనే వ్యాధి తొలగిపోతుంది. ఈ అజీర్ణము వ్యాధి ఎలా వచ్చింది నీకు అని అంటే, నేను ఆ యజ్ఞాల్లో ఉండే నేతిని తాగి 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 నాకు ఈ అజీర్ణం అనే వ్యాధి వచ్చేసింది అని చెప్పి చెప్తాడనమాట. నెయ్యి వాడతాం కాబట్టి నెయ్యి తాగి తాగి ఆయనకి ఇది వచ్చింది. అంత ఎక్కువ యజ్ఞాలు ఎవరు చేసేసారు అని చెప్పి అడిగినప్పుడు శ్వేతకి అనే రాజు చాలా యజ్ఞాలు చేసేవాడు అనమాట. ఎన్ని యజ్ఞాలు చేశాడంటే ఆయన
ఆ యజ్ఞం అని అంటే పురోహితులు కూడా వేదం చదివే వాళ్ళు కూడా అమ్మో నేను ఇంకా చెయ్యనురా బాబోయ్ నేను వెళ్ళిపోతాను అన్నట్టు వాళ్ళే భయపడి వెళ్ళిపోయేవాళ్ళంట. ఇంకా యజ్ఞాలు చేయాలి అని అంటే పురోహితులు కూడా దొరకలేదంట ఆయనకి. అంత యజ్ఞాలంటే ఆయనకి అంత పిచ్చి, అంత అంటే అంత ఇదిగా చేసేవాడంట. అప్పుడు పురోహితులు ఎవ్వరు దొరకకపోతే ఆయన తపస్సు చేసి శివుడికి అడిగాడంట పురోహితుడిగా రమ్మని చెప్పి. ఎందుకంటే యజ్ఞం చేయడానికి పురోహితులు ఎవరు లేరు కాబట్టి నువ్వే రావాలి అని చెప్తే శివుడు వచ్చి నేనైతే రాలేను కానీ నీకు కొన్ని మంత్రాలు చెప్తాను, ఆ మంత్రాలతో నువ్వే నెయ్యి పోస్తూ ఆ చెయ్యి యజ్ఞాలు అని చెప్తాడనమాట. అలా ఆ మంత్రాలను కూడా చాలా భక్తితోని ఆయన చేస్తూ చాలా సంవత్సరాలు అలాగే యజ్ఞం చేస్తూ ఉండేవాడు అనమాట. అలా యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా శివుడు అలా యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు శివుడు సంతోషించి ఇంకా నేను చెప్పిన ఈ 4-5 మంత్రాలు చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాలు పాపం చేశాడు యజ్ఞాలు అని చెప్పి ఆయన ప్రత్యక్షమయ్యి నువ్వు నన్ను పురోహితుడిగా రమ్మన్నావు, నేను పురోహితుడిగా అయితే రాలేను, నా యొక్క హంస అయినటువంటి దుర్వాస మహర్షి వస్తారు, నీ చేత అన్ని యజ్ఞాలు నువ్వు ఏమేం చేయాలనుకుంటున్నావో నీ కోరికలన్నీ ఎన్ని యజ్ఞాలు చేయాలనుకుంటున్నావో ఆయన చేయిస్తారు అని చెప్పి అప్పుడు శివుడు మాయమైపోతాడనమాట. అప్పటి నుంచి ఇంకా దుర్వాస మహర్షిని వచ్చిన తర్వాత ఇంకా ఆయన చేసిందే యజ్ఞాలన్నమాట. ఇన్ని యజ్ఞాలు చేసి ఆయన ఆఖరికి బ్రహ్మజ్ఞానం పొంది పైలోకాలకి వెళ్ళిపోతారనమాట. ఆ నెయ్యంతా తాగి ఇంకా అగ్నిదేవుడికి పాపం అజీర్తి చేసిందనమాట. అన్ని ఎక్కువ యజ్ఞాలు చేశాడనమాట. అప్పుడు ఇంకా అగ్నిదేవుడు నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. నేనేం చేయాలి ఇప్పుడు అని అంటే నువ్వు వచ్చి నేనేం చేస్తానో నాకు తెలుసు నేనేం చేయాలో, కానీ నన్ను ఇట్లా ఇంద్రుడు అడ్డుకుంటున్నాడు, నేను ఎన్నిసార్లు ఖాండవ్వనాన్ని ఏమంటే అక్కడ ఔషధ వృక్షాలు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ తన యొక్క అజీర్తని తన యొక్క సిక్నెస్ నంతా పోగొట్టేటువంటి మందులు వృక్షాల్లో ఉంటాయి కాబట్టి దాన్ని నేను దహనం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నన్ను వచ్చి ఇంద్రుడు ఆపేస్తున్నాడు, నేను ఇంద్రుడిని మించలేను కదా అన్నట్టు, ఆయనే కదా మరి ఈయనకి పైన అన్నట్టు, సుపీరియర్ అన్నట్టు, కాబట్టి ఇంకా ఆయన ఏం చెప్తే ఇది చేయాల్సిందే కాబట్టి అలా అని చెప్తారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు నరనారాయణులు రూపంలో భూమి మీద అవతరించిన కృష్ణుడు అర్జునుడు ఒకరోజు నీ దగ్గరికి వస్తారు, అప్పుడు వాళ్ళని ఆశ్రయించు, వాళ్ళని కోరిక తీరుస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. కాబట్టి అగ్నిదేవుడు చాలా సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట దీనికోసమని. ఈ రోజు అర్జునుడు కృష్ణుడు వచ్చి కూర్చున్నప్పుడు తన యొక్క వరాన్ని అడుగుతాడనమాట. ఇదంతా మనకి కృష్ణుడికి అర్జునుడికి చెప్తున్నాడు అనమాట అగ్నిదేవుడు. ఓకే, అప్పుడు అర్జునుడు అడుగుతాడు, సరే నువ్వు చెప్పావు అంతా బాగుంది, మేము వరం ఇచ్చాము అది కూడా బానే ఉంది, ఇప్పుడు యుద్ధం చేయాలంటే మేమేమి తీసుకొని రాలేదు, ఇప్పుడు నేను ఎలా యుద్ధం చేయగలను, నా దగ్గర ఏ అస్త్రాలు లేవు అని అంటే అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి పిలిచి వరుణదేవుడి సహాయంతో ఈ అస్త్రాలను ఇవ్వమని చెప్తాడనమాట. అప్పుడు ఏమేమి ఇచ్చారనంటే సోముని ద్వారా వచ్చినటువంటి ధనస్సు గాంధీవం అనమాట, అదే గాంధీవధారి అయింది లాస్ట్ లో అర్జునుడిని, అందుకే మనం గాంధీవధారి అని కూడా పిలుస్తాం అనమాట. అది సోముని ద్వారా వచ్చినది, అంటే ఈశ్వరుడి దగ్గర మనకి ఉన్నవి 2 అన్నట్టు ఇది వచ్చి శివుడిది గాంధీవం అన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. మళ్ళా అక్షయతూనీరం అంటే బాణాలు. ఓకే, మళ్ళా ఒక రథం అనమాట. ఈ రథం మీద తెల్లని గుర్రాలు, ఈ రథం పైన వచ్చి తెల్లని గుర్రాలతో ఉన్నటువంటి ఈ ఒక దివ్యమైన రథం అనమాట. అది ఇంద్రలో చాలా దివ్యమైన రథము ఇది. ఇంద్రలోకంలో నుంచి వచ్చి
వచ్చింది కాబట్టి దీనికి చాలా చాలా శక్తులు ఉంటుంది అన్నట్టు అనమాట. కృష్ణుడికి మళ్ళా చక్రం కృష్ణుడికి చక్రం ఉంటుంది కదండి, అది ఆయనదే. కానీ మళ్ళా ఈ ఈ కృష్ణుడిగా వచ్చిన తర్వాత ఆ వాళ్ళ ద్వారా ఈయనకి మళ్ళా ఆ చక్రం అనేది వస్తుంది అనమాట. అది కృష్ణుడికి చక్రం కూడా ఇస్తారనమాట. ఈ గాంధీవము ఆ, ఏమి అని అంటే, గాంధీవం యొక్క ప్రత్యేకత ఏమి అంటే, ఈ ఒక్క ధనస్సు 1,00,000 ధనస్సులతో సమానమైనటువంటి ఆ, దాని యొక్క శక్తి కలదనమాట. ఒక్క ధనస్సు ఎంత పని చేస్తుందో 1,00,000 ధనస్సులు కలిపి అంత పని చేస్తుంది అనమాట. అందులోని అర్జునుడికి మనం ఇంకొకసారి ఇంకా ఏమీ చెప్పక్కర్లేదు. ఆయనకి బాణాలు వేయడం అంటే బాణ విద్య అనేది ఆ ఆరితేరిన వాడు కాబట్టి ఆయన దగ్గర అలాంటి ఒక గాంధీవం ఉంది అని అంటే ఇంకా ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంకా అలా ఇప్పుడు వాళ్ళకి యుద్ధం చేయడానికి కూడా కావలసినటువంటి రథం వచ్చింది, ధనస్సు వచ్చింది, ఇంకా అక్షయ తూనీరాలు అంటే బాణాలు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఇంకా సరే అయితే మాకు ఇంకా అన్ని చేకూరాయి కాబట్టి ఇంకా నువ్వు కాండవ వన దహనాన్ని స్టార్ట్ చెయ్యి ఇంకా అన్నట్టు చెప్తారనమాట. అప్పుడు కాండవ వన దహనం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇంద్రుడు తన శక్తితోని వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షం ఒక్క బిందువు కూడా కింద పడకుండా ఫుల్ వనాన్ని మొత్తం కాండవ వనాన్ని మొత్తము తన యొక్క బాణాలతో కప్పేస్తాడనమాట మన అర్జునుడు అనమాట. ఇలా కప్పేయడం వల్ల ఒక్క డ్రాప్ కూడా పడదు కిందకి. అందువల్ల మొత్తం కాండవ వనాన్ని మొత్తము తను దహించేసి తనకి ఉన్నటువంటి అజీర్ణ అనే దాన్ని పోగొట్టుకుంటాడు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే, అంత పెద్ద వనమైనటువంటి అంత పెద్ద దాన్ని కాల్చడం కరెక్టేనా, దహనం చేయడం అందులో ఇప్పుడు అంటే అది చాలా పెద్ద క్రైమ్. కానీ అప్పుడు కాబట్టి అది కూడా కరెక్టేనా అని డౌట్ నాకు రేజ్ అయింది అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అని దాన్ని నేను సెర్చ్ చేస్తే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. కొన్ని ధర్మాలను పాటించాలి. అది ప్రళయం లాగనమాట. అగ్ని ప్రళయము, మళ్ళా వచ్చి జల ప్రళయము, అట్లా వచ్చినప్పుడు దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి అన్నట్టు నాకు అర్థమైందనమాట. అదిను బాగా దట్టమైన అడవులు కదండి, ఇంకా కిందని జీవరాశి పెరిగేదానికి కూడా అవకాశం ఉండదు. కనీసం సూర్య కిరణాలు కూడా కింద పడవన్నమాట. అంత దట్టంగా ఉంటదంట అడవి. దాన్ని కాలిస్తేనే మళ్ళా కొత్త జీవులకి వచ్చే అవకాశం ఉంటుందంట. ప్రతిదీ ఇప్పుడు పుట్టింది అంటే దానికి మరణం కావాలి కదా, కంపల్సరీ కదా. అట్లా అన్నట్టు అది కూడా ఒక రీజన్ అన్నట్టు. అది మనకి నిన్ననే మేడం చెప్పారు కదా, గడ్డి బాగా పెరిగిపోతే కొన్ని అవే కాలిపోతాయి, కొన్ని కావాలని మంట పెడతారంట నిజంగానే. ఎందుకంటే దానికి సారం వస్తుందంట, కొత్త జీవులు పెరగడానికి అవకాశం ఉంటదంట. ఇంకా అంటే న్యూ జనరేషన్, న్యూ కాన్సెప్ట్స్, న్యూ మైండ్స్ అట్లా రావాలి. కాబట్టి అది ఒక ఇప్పుడు అగ్ని ప్రళయము, జల ప్రళయం అనేవి ప్రకృతి ధర్మాలు. వాటిని కూడా మనము ఇక్కడ ఏమి అంటే వాటిని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాటిని కూడా మనము దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది అన్నట్టు నేనైతే దీంట్లో తెలుసుకున్నాను. అది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే మనము ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అర్జున పాల్గొన అంటాము, అందరికి గుర్తుండే ఉంటది. అది ఎందుకు అంటే ఇక్కడి నుంచి వచ్చిందంటండి. కాండవ వనాన్ని దహనం చేసినప్పుడు అంటే అంత పెద్ద ఉరుములు పెరుపులతోని వచ్చిన అంత వర్షం కురిపించినా కూడా అర్జునుడు వచ్చి తన బాణాలతో ఆపేశాడు కదా. అట్లా మనకి ఉరుము పడినప్పుడు మనం ఆయన పేరు తలుచుకుంటే మనకి అంత పెద్దది అన్నప్పుడే ఆపినప్పుడు ఈ చిన్న ఉరుములకి మనకు కావాల్సిన శక్తిని ప్రసాదిస్తాడు. అండ్ దాన్ని ఆపగలిగే శక్తి ఉందన్నమాట. అంటే మన పెద్దోళ్ళు ఎట్లంటే అంత చిన్న వర్డ్ లోని ఇంత పెద్ద దాచిపెట్టారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు ఇదంతా తెలుసుకున్నప్పుడు. అంత చిన్న మనం మామూలుగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెప్పు అర్జున పాల్గొన చెప్పు అని అంటారు కదా.
అక్కడ నుంచి ఇది అనేది వచ్చిందండి. అదండి. ఈ మనకి వ్రతము అండ్ ఇప్పుడు మనం చెప్పిన దివ్య వ్రతము అనేది ఇలా వచ్చింది మన యొక్క అర్జునుడికి. ఇవన్నీ సమకూరుస్తున్నాడు అనమాట కృష్ణుడు స్టార్టింగ్ నుంచి నెమ్మదిగా వాళ్ళకి. అందుకోసమనే ఇప్పుడు వాళ్ళకి వనవాసము పెట్టింది కూడా అందుకోసమే. అజ్ఞాతవాసము, అరణ్యవాసము పెట్టింది కూడా అందుకోసం అన్నమాట. అరణ్యవాసంలో ఏం తెలుసుకున్నారు అని అంటే, అరణ్యవాసంలోని పాండవులతో పాటు బ్రాహ్మణులు నాకు లెక్క అయితే తెలియదండి, చాలా మంది 10,000 మంది బ్రాహ్మణుల వరకు వాళ్ళతో పాటు అరణ్యానికి వెళ్ళిపోయారంటండి. ప్రతిరోజు వేదాలు చెప్తూ ఉండేవాళ్ళంట. ప్రతిరోజు వేదాలను చెప్తూ ధర్మశాస్త్రాలను బోధిస్తూ ఆయన యొక్క డిసైపుల్స్ అంటారా, ఇంకా వాళ్ళ మంచి కోరే వాళ్ళు బ్రాహ్మణులు అందరూ కూడా వాళ్ళతో పాటే ఉండేవాళ్ళంట అరణ్యవాసం మొత్తము. అలా నేర్చుకొని అలాగా. అందుకోసమని అంటే కృష్ణుడు స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు మనకి కష్టం వచ్చింది, కృష్ణుడు ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా, మరి పాండవులకి ఫస్టే వాళ్ళు వెళ్లకుండానే ఆపేయచ్చు కదా. ఒక్క ఆట ఒక్కటి ఆడకుండా వదిలేస్తే ఇంతవరకు రాదు కదా. ఎందుకు కృష్ణ నువ్వు ఇట్లా మమ్మల్ని ఇంత మంచోళ్ళమని నీకు తెలిసుండి కూడా నువ్వు ఆ పాచికల ఆట అనేది ఒక్కటి వెళ్లకుండా నువ్వు ఆపేస్తుంటే ఇంత బాధ ఉండేది కాదు కదా అని ఒకరు అడిగినప్పుడు ఇవన్నీ చెప్తారంటండి. అంటే ఆయన ఫస్ట్ నుంచి వచ్చే కష్టాన్ని ఒకేసారి ఇవ్వకుండా కొంచెంగా ఇచ్చి దాని నుంచి నువ్వు ఏమేమి నేర్చుకోవాలి అనేది పాండవులకి ఫస్ట్ నుంచి చెప్తా వచ్చాడంటండి. ఇప్పుడు ఫస్ట్ అరణ్యవాసం అయినప్పుడు ఆయనతో పాటు అందరూ పురోహితులు ఉండడం వల్ల ఆయనకి వేదం తెలిసింది, ధర్మం తెలిసింది, ఎలా పరిపాలించాలి, ఏం చేయాలి అన్నట్టు తెలిసింది. దాని తర్వాత వెంటనే టెస్ట్ కూడా అయ్యిందండి. అది టెస్ట్ ఎక్కడ అనంటే యక్ష ప్రశ్నలు అని మీరు వినే ఉంటారు. యక్ష ప్రశ్నలు అంటే మామూలుగా మనం ఏదైనా పిచ్చిగా ప్రశ్నలు వేసినప్పుడు కూడా నువ్వు యక్ష ప్రశ్నలు వేయద్దు వెళ్ళు అని అంటారు కదా. అది కూడా ఆ వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే ఇంకా అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఆ మధ్య పీరియడ్ లో పాండవులు ఒక్కటే ఉన్నప్పుడు వాళ్ళకి దాహంగా ఉందని చెప్పి ఒక సరస్సుకి వెళ్ళి అక్కడ వాటర్ వాటర్ తెమ్మని చెప్పి ఫస్ట్ చిన్నవాడైనటువంటి సహదేవుణ్ణి పంపిస్తారు. నువ్వు తాగేసి మా అందరికి వాటర్ తీసుకురా అని చెప్పి. కానీ అప్పుడు వెళ్తాడు ఆయన ఆ సరస్సు నుంచి, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, లేకపోతే నువ్వు లోపల వాటర్ తాగితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి చెప్తుంది. అప్పుడు కూడా చెప్తే ఈయన పట్టించుకోరు, నువ్వు మనిషే కనపడట్లేదు, నువ్వు నన్నేం చెప్తావులే అన్నట్టు ఆయన సహదేవుడు వెళ్ళి తాగేస్తాడు, చనిపోతాడు. అలాగే నలుగురు అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు, తాగుతారు, చనిపోతారు అనమాట. లాస్ట్ లో ఏం జరుగుతుంది అని చూద్దామని చెప్పి ధర్మరాజు అప్పుడు వస్తాడనమాట. వచ్చి అప్పుడు మీ నలుగురు అన్నదమ్ములు ఎలాగా నేను చెప్పిన మాట వినలేదు, నేను చెప్తున్నా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా నా దగ్గర వాటర్ తాగి చనిపోయారు. ఇప్పుడు నువ్వేనా నేను చెప్పిన మాట వింటే నువ్వు వాటర్ తాగడానికి నేను అనుమతిస్తాను అన్నట్టు ఆ యక్షుడు చెప్తాడంట. అట్లా చెప్పినప్పుడు వీళ్ళు అప్పుడు ధర్మరాజు ఒక క్షణం ఆలోచించి, నువ్వు సరస్సులో ఉండేటువంటి ఒక చేపవైతే కాదు, మీరు ఎవరో నాకు ప్రత్యక్షం అవ్వండి, మీరు అడగండి నేను చెప్తాను అన్నట్టు ఆయన బతిమలాడితే అప్పుడు యక్షుడు తన యొక్క నిజ స్వరూపాన్ని చూపించి అప్పుడు అడుగుతాడంట. ఈ యక్ష ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి అంటే ఇన్ని రోజులు ఆయన విన్నటువంటి పురోహితుల ద్వారా విన్నటువంటి ధర్మాలు, నీతి సూత్రాలు ఇవన్నీ ఆయనకి గుర్తుందా లేదా, ఊరికే వింటున్నాడా, అంటే అట్లా విని అట్లా వెళ్ళిపోతుందా చెవులోంచి, గుర్తుందా లేదా అన్నట్టు టెస్ట్ చేయడానికి వచ్చి యక్ష ప్రశ్నలు ద్వారా ఆయన మొత్తం ధర్మ సూత్రాలని టెస్ట్ చేస్తారంట. అలా వస్తుంది అనమాట. అట్లా ప్రతి దానికి ఒక రీజన్ అనేది ఉంటది అని నేను చెప్పడం అనమాట, అంతే, ఇంకేం లేదు. అలాగా ఒక్కొక్కటి అలా మనకి అర్జునుడు వచ్చి రథాన్ని ఆ విధంగా పొందాడనమాట. అర్జునుడి రథం మీద, ఇప్పుడు మనం రథం గురించి చెప్పుకున్నాము,
ఆయన ఆయన యొక్క గాంధీవం గురించి మనం చెప్పుకున్నాము. ఇంకా ఆయన రథం మీద ఉండే కపిధ్వజుడు మనకి హనుమాను ఉంటారు కదండి, దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. మీకు ఇక్కడ రథాన్ని ఇచ్చినప్పుడే ఆ రథం మీద కపిధ్వజుడు ఉంటూనే మనకి వర్ణదేవుడు అగ్నిదేవుడు వర్ణదేవుడి సహాయంతో రథాన్ని ఇప్పిస్తాడు అనమాట. అయితే ఈ హనుమంతుడు ఎలా వస్తాడు అనే దానికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఇది వచ్చి అర్జునుడి యొక్క రథం మీదకి హనుమంతుడు ఎలా వచ్చాడు అనే దానికి ఒక స్టోరీ అన్నమాట. ఈయన రామేశ్వరం వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు ఈయనది వచ్చి అర్జునుడిది వచ్చి మనకి అర్జునుడిది అరణ్యవాసం అయిపోయింది, పాండవులది అజ్ఞాతవాసంలోకి వెళ్తున్నారు కదా. ఆ అజ్ఞాతవాసంలో జరిగిన స్టోరీ అరణ్యవాసంలోనే అర్జునుడు కూడా, అంటే నేను ఒక 2-3 స్టోరీస్ విన్నాను, దాంట్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అందుకోసమని నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను రెండిట్లోని ఏం చెప్పాలా అని చెప్పి. దాంట్లో మనం మంచి విషయాన్నే తెలుసుకుందాము ఎందుకు. అలానే అర్జునుడు రామేశ్వరం వెళ్ళినప్పుడు వచ్చి అక్కడ రాళ్ళను చూసి ఆశ్చర్యపోతాడనమాట. ఇక్కడ సముద్రం మీద ఇన్ని రాళ్ళని వేసి ఇంత శ్రమతో కూడినటువంటి పని చేసి ఒక వారధిని నిర్మించాలా, అంత కష్టం ఎందుకు, రాముడికి ఆ మాత్రం తెలీదా, ఆ బాణాలతో వేస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి వారధి వెళ్ళలేరా ఏంటి, ఈ మాత్రం తెలియలేకపోయిందే మా రాముడికి అన్నట్టు ఒక మైండ్, ఒక థాట్ అనేది ఈ ప్రాసెస్ రన్ అవుతూ ఉందన్నమాట ఆయనకి. అలా రన్ అయినప్పుడు అక్కడ వచ్చి హనుమంతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. రామేశ్వరం కదండి, ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఈయన మొహం చూడగానే ఆ డౌట్ ఆయనకి తెలిసిపోయింది అనమాట హనుమంతుడికి. హనుమంతుడు అడుగుతారనమాట. హనుమంతుడు ఆయన యొక్క నిజ స్వరూపంలో కాకుండా ఒక కోతి రూపంలో ఉంటారనమాట. ఆయన అడుగుతారనమాట. ఏమని అడుగుతారు, నువ్వు ఏదో సంశయానికి, అంటే ఏదో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నువ్వు ఆ డౌట్ లో ఉండిపోయావు, ఆ డౌట్ ని నాకు చెప్పు, నేను నీకు క్లియర్ చేస్తాను అని చెప్పి. అప్పుడు వచ్చి అర్జునుడు చెప్తారు, ఈ విధంగా నాకు అనిపించింది, ఏమి ఆ మాత్రం అంత బాణ విద్య తెలిసిన ఆయన వారధిని ఈ బాణాలతోనే నిర్మించవచ్చు కదా, ఎందుకు రాళ్ళు వేసి ఇంత శ్రమతో కూడి ఇంతమంది సహాయం తీసుకొని ఈయన చేయాలా అని చెప్పి అడిగేసరికి అప్పుడు చెప్తారనమాట, హనుమ చెప్తారు, మా వానర సైన్యాన్ని తట్టుకునేటంత కెపాసిటీ ఆ బాణాల యొక్క వారధికి ఉండదు, అందువల్లనే ఆయన వచ్చి రాళ్లతో కూడినటువంటి ఈ వారధిని నిర్మించారు అని చెప్పి చెప్తారనమాట. ఇది వచ్చి ఆయనకి నచ్చలే అర్జునుడికి. ఇదేంటి బాణాలతో కట్టింది అయితే మీరు నన్ను అడిస్తే ఉంటదా, ఎందుకు ఉండదు అన్నట్టు ఇద్దరికి వాగ్వాదం పెరిగింది. ఆయన ఉంటది అని, ఈయన ఉండదు అని. సరే అయితే ఇద్దరము ఒక పందెం వేసుకుందామని, ఒకదానికి ఆఖరికి ఒక పందెం వేసుకుందామని చెప్పి ఇక్కడ అర్జునుడు అండ్ హనుమంతుడు వీళ్ళిద్దరూ కూడా పందెం వేస్తారు. ఏమని వేస్తారు అని అంటే, అర్జునుడు ధనుర్విద్యలోని చాలా ప్రావీణ్యం కలవాడు కాబట్టి ఆయనకి కొంచెం గర్వం పెరిగింది అన్నట్టు ఇక్కడ మనకి చెప్తారనమాట. అందువల్లనే ఆయన హనుమంతుడి యొక్క నిజ రూపం తెలుసుకోలేక ఆయనతో వాదానికి దిగి ఇలా జరిగింది అని. ఇవన్నీ కూడా ఒక నిమిత్తం మాత్రమే. వాళ్ళిద్దరూ కలిసి ఆయన జెండా మీద రావడానికి ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనమాట. మన కృష్ణుడు చేసినటువంటి ప్రీ ప్లానింగ్ అన్నట్టు ఇక్కడ అనమాట. అప్పుడైతే ఈయన అసలు పందెం ఏమి అని అంటే, అర్జునుడు వచ్చి వారధిని నిర్మిస్తాడు సముద్రం మీద. ఆ వారధి పైన మన హనుమంతుడు వెళ్తే అది పడకుండా ఉండాలన్నమాట. పడిపోతే అప్పుడు మనకి హనుమంతుడు గెలిచినట్టు, పడకుండా ఉంటే అర్జునుడు గెలిచినట్టు అనమాట. అలా అని ఇద్దరు కలిపి పందెం వేసుకుంటారు. సరే, పందెం అంటే మామూలుగా ఒక కిక్ ఉండదు అన్నట్టు, ఒక ఇది ఉండదు కాబట్టి ఏదైనా దానికి పెడదాము అని చెప్పి అంటే, అప్పుడు అర్జునుడు అంటాడు,
ఒకవేళ నా వారధి అనేది కూలిపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను, నేను ఇక్కడికిక్కడే ఆత్మాహుతి చేసుకుంటాను అన్నట్టు చెప్తారనమాట. సరే ఇదైతే బాగుంది అని చెప్పి ఆయన వచ్చి ఇక్కడ వచ్చి హనుమంతుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఉంటాడండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇదంతా చూసి ఇంకా సారీ కోతి రూపంలోనే ఉంటారు, సారీ. తర్వాత ముసలి బ్రాహ్మణుడి రూపంలో కృష్ణుడు వస్తారు. ఓకే, ఇప్పుడు మన అర్జునుడు వచ్చి వారధిని కడతారు, అండ్ హనుమంతుడు వచ్చి ఒక్క దూకు దూకితే మొత్తం ఆ వారధంతా పడిపోతుంది అనమాట. కిందకి పడిపోతే ఇంకా అర్జునుడికి ఇంకా ఆత్మాహుతి నేను చేసుకుంటాను, నా వారధి పడిపోవడం ఏంటి, నేను కట్టినటువంటి ఇన్ని బాణాలతో నేను కట్టినటువంటి వారధి పడిపోవడం ఏంటి అన్నట్టు ఆయన ఇంకా చితి పేర్చుకుంటా ఉంటారు అనమాట ఆత్మాహుతి కోసం. అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో కృష్ణుడు వస్తాడనమాట. వచ్చి ఇదంతా తెలుసుకొని ఏం జరిగింది ఏమి అని అన్ని తెలుసుకొని, సరే అంతా బాగుంది, మీరు పందెం కాసుకున్నారు, మీరు అనుకున్నారు, మీరు చేసేసుకుంటున్నారు, దీంట్లో న్యాయ నిర్ణేత అనేవాళ్ళు ఒకరు ఉండాలి కదా, ఎవరు లేకుండా మీరిద్దరే చేసుకొని మీరిద్దరే చేయడం కరెక్ట్ కాదు కదా, నేను నించుంటాను, నేను ఇక్కడ ఉంటాను, ఇప్పుడు మళ్ళా సేమ్ అదే పందాన్ని మీరు కొనసాగించండి అన్నట్టు, నేను న్యాయ నిర్ణేతగా ఉంటాను అన్నట్టు ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్తారనమాట. అప్పుడు మళ్ళా సేమ్ అర్జునుడు వారధి మొత్తం నిర్మిస్తాడు. అప్పుడు వచ్చి మన హనుమంతుడు ఎక్కి దూకి ఏమి చేసినా కూడా అది పడదనమాట. అప్పుడు ఇంకా పడదు కాబట్టి ఇప్పుడు ఎవరు ఓడారు ఎవరు ఓడలేదు అని చెప్పడం. ఫస్ట్ చేసినప్పుడు అర్జునుడు ఓడిపోయాడు, ఇప్పుడు వచ్చి హనుమంతుడు ఓడిపోయాడు కదా, అందువలన ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పడం కూడా కష్టమే అని చెప్పి బ్రాహ్మణుడి యొక్క అప్పుడు కృష్ణుడికి అప్పుడు వచ్చి అర్జునుడికి అర్థమవుతుంది అనమాట, ఫస్ట్ ఎందుకు అలా జరిగింది ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అని చెప్పి. అప్పుడు తన అహంకారం పోయి క్షణము అలా ఆలోచిస్తే అప్పుడు హనుమంతుడు తన యొక్క రూపాన్ని, మళ్ళా వచ్చి కృష్ణుడు తన యొక్క రూపాన్ని వాళ్ళిద్దరూ తీసుకున్నప్పుడు అప్పుడు అంతా అర్జునుడికి అర్థమవుతుంది అనమాట, ఓహో నాకు ఈ అహంకారాన్ని పోగొట్టేదాని కోసమని వీళ్ళిద్దరూ వచ్చారు అని చెప్పి అప్పుడు అర్థమయ్యి అప్పుడు హనుమంతుడిని క్షమాపణ అడుగుతాడనమాట. ఆయన దగ్గరికి గుండెకి హద్దుకొని క్షమాపణ అడిగినప్పుడు ఇంకా ఇద్దరు మంచి స్నేహితులుగా అక్కడ మంచి స్నేహితులుగా ఉండి, సరే హనుమంతుడు ఒక వరం ఇస్తాడనమాట, నీకేం కావాలి కోరుకో అని అంటే అప్పుడు అర్జునుడు ఏమీ అడగడనమాట. అడగకపోతే నీ యుద్ధంలోని జెండా పైన నేను ఉంటాను, నీకు విజయాన్ని కలిగిస్తాను, నువ్వు నీ యొక్క రథం పైన నీ జెండా పైన నేను ఉంటాను అని చెప్పి వరం ఇస్తాడనమాట. ఆ వరం కారణంగా మనకి కురుక్షేత్ర యుద్ధంలో జెండా పైన వచ్చి కపిధ్వజుడు అని మనకి అంటాం అనమాట, మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. అలా వచ్చారండి మనకి హనుమంతుడు వచ్చి. ఈ యొక్క రథము యొక్క కొంచెం దాని స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకుందాము. ఆ రథము కురుక్షేత్రం అయిన వెంటనే రథాన్ని నుంచి మన యొక్క కృష్ణుడు అర్జునుడిని ఫస్ట్ దిగమని చెప్పి చెప్తారంటండి. అర్జునుడు దిగిన తర్వాత ఆయన కూడా దిగిన తర్వాత హనుమంతుడు వెళ్ళిపోయిన తర్వాత అది క్షణంలో భస్మం అయిపోద్దట, అస్సలు ఉండదన్నమాట. కనీసం బూడిద రాతి కూడా లేనటువంటి అంత ఇదిగా భస్మం అయిపోద్దట. అప్పుడు కృష్ణుడి వైపు అర్జునుడు చూడగానే అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, ఈ రథం ఇప్పుడు కాదు ఎప్పుడో ద్రోణుడు మళ్ళా ద్రోణుడు ఇంకొకరు కాదండి నేను చెప్తా, ఒక్క నిమిషం నేను రాసుకున్నాను. ద్రోణుడు మళ్ళా కర్ణుడు వేసిన బాణాల యొక్క ఆ పరంపరకి ఆ రథం వచ్చి ఎప్పుడో పోయిందనమాట. కానీ అక్కడ కృష్ణుడు అండ్ కపిధ్వజుడు వీళ్ళిద్దరే ఆ రథాన్ని అలాగా ఉండనిచ్చారంట. అంత శక్తి కలది అని చెప్పి ఆ రథము, అందుకే దివ్యౌ శంకౌ పదద్మతు, అంత శక్తి కలది ఆ రథము అన్నట్టు మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి హనుమంతుడి గురించి మనం చెప్పాలి అంటే హనుమాన్ చాలీసాలో మనము ఈ శ్లోకం బాగా చదువుతామండి.
రామ దుआरे तुम रघुआरे होतन आज्ञा बिनु प्रश्नारे बिन पैसारे सब सकल है तुम्हारी शरण तुम रक्षक का हो डरना. ఇది మనకి హనుమాన్ చాలీసాలో వస్తుందండి. అంటే నీ ఆయన డెడికేషన్ అన్నమాట, డివోషన్. ఆ హనుమంతుడికి రాముడి మీద ఉన్నటువంటి డివోషన్. ఎట్లా తన ఆజ్ఞ అంటే రాముడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటాము కదండి. మామూలుగా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు ఆయన ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. నువ్వు మమ్మల్ని అంటే మనము ఆయనకి శరణాగతి చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు అన్నట్టు కూడా మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు అర్జునుడు తను శరణాగతి అయ్యాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడిని రక్షించాడు కదండి. కృష్ణుడు ఈజ్ నథింగ్ బట్ రాముడు కదండి. అట్లా అన్నమాట. అలా అని మనము ఇక్కడ మనము హనుమంతుడి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఆ విధంగా వచ్చింది అని చెప్పి. మళ్ళా ఈ యొక్క రథానికి 4 గుర్రాలు ఉంటాయి కదండి. ఈ 4 గుర్రాలు కూడా 4 వేదాలుగా మనకి చెప్తారనమాట. దీనిని వచ్చి గంధర్వరాజు అనే చిత్రరథుడు బహుమతిగా ఇచ్చాడంటండి ఈ గుర్రాలని. ఇవి వచ్చి పైన కింద అంటే భూమి మీద, నీటిలోని, ఆకాశంలోని అన్నిట్లోని ప్రయాణం చేయగలవు అనమాట. అలాంటి శక్తి కలవంటి ఇవి యొక్క గుర్రాలు అనమాట. ఇప్పుడు మనము నాకు తెలిసి రథం గురించి అంతా విపులంగానే చెప్పుకున్నాము. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? గాంధీవం గురించి చెప్తా అన్నారు. అదే సార్, మనకి కాండవ వనం సమయంలో మనకి ఇస్తారు, ఇచ్చారు సార్. చెప్పండి సార్. అది తర్వాత అక్షయ తూణీరం అని ఇంకోటి ఉంది మనకి. ఆ తూణీరం అంటే బాణాలు పెట్టుకునేది, వెనకాల గొట్టం ఉంటుంది కదా, పైప్ లాంటి, అది తూణీరం అంటే. ఓకే, నేను బాణాలు అనుకున్నాను. బాణాలు కంటిన్యూగా వస్తూ ఉంటాయేమో, ఎన్ని తీసినా అక్షయం అంటే క్షయం లేనిది. అవును సార్, అది ఎన్ని తీసినా కూడా వస్తుంటాయి. అందుకని అన్ని రకాల అన్ని బాణాలతోనే మొత్తం కాండవనం మొత్తాన్ని వాళ్ళు కవర్ చేయగలుగుతారు. అది యుద్ధానికి ఉపయోగపడుతుంది తర్వాత. అట్లా అంటే మీరు చెప్పినట్టు వీళ్ళకి పాండవుల్ని ఒక్కొక్క విధంగా అన్ని రకాల ఆయుధాలతో వీళ్ళని ఎక్విప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ యుద్ధానికి రెడీ చేస్తున్నారు వాళ్ళని. ఆ విధంగా ఇప్పుడు ఆ ఒక అత్యద్భుతమైన మహిమాన్వితమైన రథము అగ్నిదేవుడు ఇచ్చాడు. అగ్నిదేవుడు ఎందుకు ఇచ్చాడు, కాండవనం ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం ఇప్పుడు అంటే ఎందుకు ఏంటి చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, కొన్ని సందర్భాలు కొంతమందికి అన్నిటికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయడం కోసం అని చెప్పి మనం ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించిన చరిత్రలో కూడా వెళ్తున్నాం. ఇది సందర్భాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం, కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏం కాదు. చాలా డీప్గా తీసుకెళ్ళి చెప్తున్నాను ఇక్కడ దీంట్లో. నైస్. ఒకటే అయింది సార్ ఈరోజు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. సావిత్రి గారు చెప్పండి, అది చెప్తున్నారు. దీంట్లో ఒక చిన్నది ఇంకొంచెం యాడ్ చేసేస్తాను సార్. దీంట్లో మనము మాధవాహ అని చెప్పి ఒక వర్డ్ ని కూడా యూజ్ చేసాము ఈ 14వ శ్లోకంలో. తతశ్వేతైర్హయైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దీంట్లో మాధవ అనేది మా అనగా లక్ష్మీదేవి అనమాట. దవుడు అనగా భర్త అనమాట. లక్ష్మీదేవుడి యొక్క పతి కాబట్టి శ్రీకృష్ణుడు. ఇక్కడ మనము ఫస్ట్ టైం మాధవ అని చెప్పి సంబోధన వస్తుందండి. అందుకోసం మనము దీని యొక్క అర్థం కూడా తెలుసుకుంటున్నాము. కౌరవుల్లో ప్రధానుడైనటువంటి భీష్మ పితామహుడు శంఖాన్ని పూరించిన తర్వాత పాండవుల్లోని మాధవుడు ప్రధానుడు కాబట్టి ఈ పాండవుల వైపు ఈయనే ప్రధానుడు కాబట్టి మిగిలిన వాళ్ళంతా నిమిత్ర మాత్రులు కాబట్టి ఈయన శంఖాన్ని పూరించి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఈ యొక్క మనం 14వ శ్లోకం యొక్క అర్థమండి. థ్యాంక్ యూ సార్. నైస్. సావిత్రి గారు చెప్తున్నారు. సరే, ఈ కపిధ్వజుడుకి అదే అర్జునుడి యొక్క రథం పైకి హనుమంతుడి యొక్క
ధ్వజం రావడానికి ఇంకొక దాంట్లో భీముడిది కూడా కనిపిస్తుంది మనకి. అది మేడం గారు ఇది చెప్పగానే నాకు జ్యోతి గారు మరి అది నిజమా కాదా కూడా నాకు తెలియట్లేదు. నాకు కూడా అదే సేమ్ డౌట్ వచ్చింది మేడం. అయితే భీముడు వెళ్ళి ఆ పరిమళమైనటువంటి పువ్వులు మన సౌగంధిక యొక్క సౌగంధిక ఈవిడ పుష్పాలు. అడుగుతారు ఉమ్, అడుగుతారు అందుకోసమని మనకి తను వెళ్తారు. కానీ అర్జునుడి రథం మీద ఎందుకు రావాలి అప్పుడు భీముడు వెళ్ళినప్పుడు? ఆ డౌట్ వచ్చి నేను ఇక్కడ ఇది కనెక్ట్ చేసుకున్నాను సార్. అది నాకు నేను కూడా చూశాను. అయితే నాకు ఆ డౌట్ వచ్చి ఆయన వెళ్తే ఆయనకి ఏదైనా హెల్ప్ చేయడానికి అర్జునుడు రావాలి. కానీ నాకు కనెక్షన్ ఇక్కడ అయితే ఎక్కువ కనెక్టెడ్ గా ఉంటది అని అనిపించి నేను ఇక్కడ కనెక్ట్ చేశాను సార్. అంతే. ఆయన తోకను ఎత్తలేక అప్పుడు వచ్చి భీముడు వచ్చి ఎత్తి దాటి వెళ్ళు అంటే అప్పుడు డిస్కషన్. జ్యోతి గారు అది కూడా చెప్పండి, ఎందుకంటే రిలేటెడే కాబట్టి అది కూడా చెప్పండి. అంటే తెలుసుకుంటాం కదా ఇప్పుడు. అదే మేడం మీరు చెప్పండి మ్యామ్, పర్వాలేదు. సౌగంధిక పుష్పం యొక్క వాసనని గమనించినటువంటి ద్రౌపది నాకు అది కావాలి అని భీముడిని అడుగుతుంది. ఆ భీముడికి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే తనని తొందరగా ద్రౌపది ఎప్పుడు వరాలు కోరికలు ఏమి కోరదండి. నన్ను అడగక ఒక కోరిక కోరింది ద్రౌపది, ఈ కోరికని నేను తీర్చాలి అని చెప్పేసి ఆయన బయలుదేరుతాడు ఆ సౌగంధిక పుష్పం కోసం. అలా బయలుదేరి వెళ్తూ ఉన్న సమయంలో అది ఈయనకు తెలియకుండానే అడవి మార్గంలోకి వెళ్ళిపోతాడు. అలా అడవి మార్గంలోకి వెళ్ళినప్పుడు కావాలనే అక్కడ ఆంజనేయుడు హనుమంతుడు అక్కడ ముదుసలి రూపంలో అక్కడ ఉంటాడనమాట, వృద్ధ కోతి రూపంలోనే. అక్కడ ఉన్నప్పుడు ఈయనేమనుకుంటాడంటే ఈ కోతే కదా ఏముంది అన్నట్టుగా మనకేదో సినిమాలో కూడా చూపించినట్టున్నారు. ఇది కోతే కదా సరే సినిమాలో వస్తుంది. అలా వెళ్ళినప్పుడు కోతిని పక్కకు జరుగు అంటాడు భీముడు. అప్పుడు భీముడికి కొద్దిగా అహంకారం ఉంటుంది ఇందులో కూడా. నేను భీముడిని, నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా ఎత్తగలుగుతాను, అంటే ఎంత బరువునైనా మోయగలిగేటువంటి శక్తి భీముడి దగ్గర ఉంటుంది. ఒకానొక సమయంలో అరణ్యవాసంలోనూ అజ్ఞాతవాసంలోనూ వెళ్లే సమయంలో శక్తి లేక నీరసించిపోతున్నటువంటి తన తల్లిని, తన సోదరులందరినీ, ద్రౌపదిని కూడా వాళ్ళు నడవలేము అంటే భుజాల మీద సంకలో వేసుకొని తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తి అన్నమాట. అంత శక్తి ఉంటది ఆయన దగ్గర. అందువలన ఆయనకేంటంటే నేను ఏదైనా చేయగలుగుతాను అనేటువంటిది కొంత అహంకారం ఆయనలో వచ్చింది అని దీనిని తొలగించాలని భావించినటువంటి హనుమంతుడు అక్కడే ఉంటాడు. వచ్చి పక్కకు తొలగు అని చెప్పి భీముడు అడిగినప్పుడు నేను తొలగలేను నాయన, నేను వృద్ధున్నైపోయాను, తోకను తీసుకోలేను, ఇక నువ్వు తోకను పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళయ్యా అని చెప్పేసి సౌమ్యంగానే అడుగుతాడు, చెప్తాడు. అప్పుడు ఇదేముంది తోకనే కదా ఎంతసేపు అని చెప్పేసి భీముడు ఆ తోకను తీసేసి వెళ్ళిపోవాలా, అది అందుకోవాలా అని పుష్పం దగ్గరికి వెళ్ళాలా అని భావిస్తూ ఉంటాడు. అప్పుడు తోకని తీయబోతే అది అసలు ఎంత ప్రయత్నం చేసినా తోక మనం గమనిస్తాం, మనకు తెలిసి ఉంటుంది, మనం అందరం చూసాం కోతి తోక ఎంత ఉంటుందో అని. కానీ అది అసలు పట్టుకుంటే అసలు లెగవట్లేదు అనమాట. చాలాసేపు ప్రయత్నించి ఇంక అప్పుడు అంటాడు, మహానుభావ మీరెవరో గొప్పవారు, నేను ఇంత ప్రయత్నం చేసినా నేను దీనినే తీయలేకపోయినానంటే నాలో ఉన్నటువంటి శక్తి మీ ముందు సరిపోవట్లేదు, మీరు ఎవరో చెప్పండి అని చెప్పేసి అప్పుడు హనుమంతుడిని కోరగా హనుమంతుడు అలా అడగడు. ఈ మాట ఏమంటాడంటే, నేను వాయుదేవుని కుమారుణ్ణి, మరి నాకే చేత కాలేదు ఇలా దీనిని ఈ తోకనెత్తడానికి, మరి ఇంకా మీరెవరో గొప్పవారు అయి ఉంటారు, నాకు సరిపోలేదు అంటే నేను చేయలేకపోయానంటే అది మీరు చెప్పవలసిందే అని చెప్పేసి అడగగా, నువ్వు ఏదైతే చెప్పావో వాయుదేవుని కొడుకునని, మరి నేను కూడా ఆయన కుమారుణ్ణే, నీకు అన్నని, నీకు సోదరుణ్ణి అని చెప్పి హనుమంతుడు చెప్తాడు. అప్పుడు ఇద్దరు చక్కగా మాట్లాడుకొని నాలో ఉన్న అహంకారాన్ని తొలగించావు, ఈ సమయంలో నాకు ఇక్కడ కనిపించావు అంటే కనిపించడానికి ఒక పరమార్థం ఉంది. ఏమిటంటే ఇక్కడ నుంచి ముందుకు వెళ్లే మార్గంలో నీకు అంత ఇబ్బంది ఏర్పడుతుంది, ఈ వెళ్లే అడవి అంతా మంచిది కాదు, ఇందులో నీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, అది ముందు నీకు తెలియజేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నాను నీ కోసము. అలాగే నీకు ఏమైనా వరం కావాలన్నా తీసుకో
కోరుకో నేను ఇస్తాను అని హనుమంతుడు అడిగినప్పుడు, నాకు ఏమి అవసరం లేదు. కానీ యుద్ధ రంగంలో మాకేదన్నా ఒకవేళ అనుకోకుండా యుద్ధము వస్తే, యుద్ధము జరగడానికి సిద్ధమయ్యి ఉంటే మేము, అప్పుడు యుద్ధ రంగంలో అర్జునుడి యొక్క రథము పైన మీరు జెండాగా రావాలి అని చెప్పేసి కోరుకుంటాడనమాట. అప్పుడు దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు కోరుకునేది నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు అని చెప్పి మనకి ఇంకొక దాంట్లో ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank సావిత్రి గారు, థ్యాంక్ యూ. సో 6:35 ఐ థింక్ ఇవాళ ఇక్కడ ఆపేయచ్చు అనుకుంటా. అండ్ ఇందులో ఒక్కటి అంటే మీరు ఇందాక అడిగినట్టుగా భీముడు కోసం అడగకుండా అర్జునుడి కోసం ఎందుకు అడిగారు అనే దానికి నాకున్న ఏంటంటే మొత్తం పాండవులలో వాళ్ళందరూ కూడా అర్జునుడినే బేస్ చేసుకొని ఉంటారు. యుద్ధ రంగంలోకి వెళ్ళబోతున్నాము అంటే అర్జునుడినే తపస్సు చేసుకొని పాశుపతాస్త్రం పొందమని చెప్తారు. అర్జునుడికే అన్ని రకాలుగా చెప్తారు, నువ్వే సాధించుకొని రావాలి అన్నట్టుగా. అంటే వాళ్ళందరూ కూడా అర్జునుడి మీదనే పెట్టుకుంటారు, అన్ని ఆయనకి అందించగలిగితే ఆయన మనకి విజయాన్ని సాధించి పెట్టగలుగుతారు అని. ఆ ఉద్దేశంతో కూడా భీముడి కోసం అడగకుండా అర్జునుడి కోసం అడిగిండొచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు, భావని గారు ఎవరైనా దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తారా? శైలజ గారు. భవానీ గారు, ధనలక్ష్మి గారు. సో ఇద్దరు బాగా చెప్పారండి. లేదులేండి, కొంచెం మేము బిజీగా ఉన్నాం. ఓకే రైట్. సరే, ఎండింగ్ ప్రేయర్ చెప్పు. ఎండింగ్ ప్రేయర్. యోగి సంసచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం వందే విష్ణుం జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. రికార్డింగ్ ఆపేస్తున్నా.